Hi, welcome to Krishna Kone Life Talks, and today's date is 13th June 2020, Portland, Oregon. Okay, today's topic is stress management. ఒత్తిడిని అధిగమించడం ఎలా? Very popular. So it has been there from a long time, and it will be there for next till the time mankind is there, right? So స్ట్రెస్ని మనం ప్రివెంట్ చేయలేం. సో ఆల్ దట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ మేనేజ్ స్ట్రెస్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్. సో గుడ్ స్ట్రెస్ ఒకటి, బ్యాడ్ స్ట్రెస్ ఒకటి. గుడ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన లైఫ్లో ఎదుగుతాం పైకి. బ్యాడ్ స్ట్రెస్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం తీసుకుంటే మనం పాతాళంలో పడిపోతాం. సో మనం సింపుల్గా కొన్ని యూజ్ కేసెస్ తీసుకుందాం. స్ట్రెస్కి రీజన్ ఏంటి, దానికి వాట్ కెన్ బి ద సొల్యూషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుంది? మన మనస్సుకి నచ్చని పని చేసినప్పుడు మనకి స్ట్రెస్ వస్తుంది. సో ఇఫ్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ, ఆర్ ఇఫ్ యూ డూ వాట్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వాట్ యూ లవ్ టు డూ, దే ఇస్ నో స్ట్రెస్. మన మనసుకు నచ్చిన పని చేసినప్పుడు స్ట్రెస్ లేదు. సో వీ విల్ ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాట్ వీ లవ్ టు డూ. అప్పుడు స్ట్రెస్ లేదు. సో అది సింపుల్, బట్ అది అందరికీ కుదరదు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వద్దాం. రెండోది ఏంటంటే, ద వే యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఇష్యూ. నేను 2001లో ఫస్ట్ టైం యూఎస్కి వచ్చాను. అప్పుడు ఇక్కడ విస్కాన్సిన్లో ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎక్స్రే డివిజన్ ఇన్ ద సాఫ్ట్వేర్ సైడ్, రైట్. సో ఏంటంటే మాకు సడన్గా నేను వచ్చాను, మండే వచ్చినట్టున్నాను. సో ట్యూస్డే ప్రొడక్షన్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా పెద్ద గొడవ అయింది. సో అందరూ లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ టెన్స్డ్. ఎవ్రీబడి కాల్డ్ అస్ ఇన్ టు యర్ రూమ్. సో ఆ రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళగానే రూమ్ క్లోజ్ చేశారు. నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, ఫస్ట్ టైం, రైట్. సో యాజ్ ఎ ఫ్రెషర్, దట్స్ 2001 మీన్స్ జస్ట్ ఫినిష్ మై ఎంటెక్. మనకి ఇదంతా కొత్త. ఇప్పుడు ఏదో వార్ రూమ్ లాగా ఉంది ఇది. ఇక్కడ ఇంకా ఒకళ్ళనొకళ్ళు కత్తులు బయటకు తీస్తారేమో అనుకున్నాను. అని బోర్డు వైపు చూస్తే అక్కడ రెండు వర్టికల్స్ గీతలు గీస్తారు కదా, రెండు సెక్షన్స్. లెఫ్ట్ సైడ్ ఆపర్చునిటీస్, రైట్ సైడ్ సొల్యూషన్స్ అని రాశారు. ఐ వాజ్ లైక్, am I in the wrong room, right? We are here in this room to solve a problem. ఇక్కడ బోర్డు మీద చూస్తే ఆపర్చునిటీస్ అంటున్నారు, సొల్యూషన్స్ అంటున్నారు. ఇదేదో మార్కెటింగ్ లాగా ఉంది. మనం రాంగ్ రూమ్కి వచ్చినట్టున్నాం. అక్కడ పక్కన అడగాలంటే కూడా ఎవరితో పరిచయం కూడా ఎక్కువ లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మీటింగ్లో యాజ్ ఇట్ ప్రొసీడెడ్, they are looking at the problems, at the issues. They are looking at the issues not as problems. They are looking at the issues as opportunities to improve. ఎప్పుడైతే వాళ్ళు ఇష్యూని ప్రాబ్లంలా కాకుండా ఆపర్చునిటీస్గా చూశారో, వాళ్ళ పర్స్పెక్టివ్ కానీ మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇష్యూని మన ప్రాబ్లంలా చూస్తే అంతా లాసే కనబడుతుంది. ప్రాబ్లం మనకంతా లాస్. దాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లం యొక్క ఆపర్చునిటీ టు ఇంప్రూవ్గా చూస్తే, మనకి దాంట్లో న్యూ ఐడియాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ కనబడతాయి. ఎప్పుడైతే ఏదైనా విషయంలో మనకి ప్రాఫిటబిలిటీ కానీ సమ్ న్యూ ఐడియాస్కి ఉండే అవకాశం ఉంటే, మనకు ఆటోమేటిక్గా బాడీలో డోపమిన్ లాంటి ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దే విల్ ఛాలెంజ్ అస్ అండ్ వీ విల్ డెలివర్. సో మన అప్రోచ్ టువర్డ్స్ ద ఇష్యూ కంప్లీట్లీ చేంజెస్ బేస్డ్ ఆన్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఇష్యూ. అప్పుడు నా పక్కన మాకు పెద్ద కొలిగి ఉండేవాడు, ఆయన చెప్తుండేవాడు, ఆపర్చునిటీస్ ఆల్వేస్ కమ్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. The person who identifies that opportunity will make it in life. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏవీ లేవు, అన్నీ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ అనుకున్నప్పుడు మనకు స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. వీ విల్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. మూడోది తీసుకుంటే, స్ట్రెస్కి రీజను డూయింగ్ ద అన్నోన్. డూయింగ్ ద అన్నోన్ అంటే మనకు తెలియని దాన్ని చేసేటప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా 3 Whys అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏంటంటే, మన తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే. ఒక ప్రాబ్లం కానీ దేనికైనా మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 సార్లు వై అని అడిగితే మనకు ఆన్సర్ వస్తుందంట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, ఒక అన్నోన్ చేస్తే నాకు స్ట్రెస్ పెరుగుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, అన్నోన్ చేస్తే ఎందుకు పెరుగుతుంది?
ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ సార్. ఏమో ఫెయిల్ అవుతామని భయం. నెక్స్ట్ మళ్ళీ వై ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏమో సార్ నేను ఫెయిల్ అయితే సొసైటీ నన్ను బ్యాడ్గా చూస్తుందేమో, లేకపోతే మా ఇంట్లో నన్ను లెక్క చేయరేమో, పక్కింటి పాపారావు గారికి నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుందేమో. ఇవన్నీ ఒపీనియన్, ఇవన్నీ ఏంటంటే మన భయాలు. సో తర్వాత నెక్స్ట్ వై ఏంటంటే, ఓకే సో వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ద సర్టిఫికేట్స్ ఫ్రమ్ అదర్స్, వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్ దట్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. నీకు పక్కన వాళ్ళ నుంచి నువ్వు గుడ్ ఆ బ్యాడ్ అని అప్రూవల్ అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? అది రైట్. ఆ క్వశ్చన్ అక్కడ ఆపితే మనం, అంటే నాకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఫెయిల్ అయితే వాడికి తన గురించి బాధే లేదు, నేను ఫెయిల్ అయితే నా గురించి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు అనే బాధ, అనే భయం. సింపుల్ థింగ్ ఏంటంటే యు ఆర్ వాట్ యు ఆర్, యు ఆర్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ అదర్స్ థింక్ యు ఆర్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డూ వాట్ యూ వాంట్ టు డూ. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ యూ బికాస్ you are what you are. You are not pretending to be somebody else. Take the challenges. There is no need of fear of failure, right? మనం 100 డిఫరెంట్గా ట్రై చేస్తే, నార్మల్గా ఎంటర్ప్రినర్షిప్లో చెప్పేది ఏంటంటే మనం 100 ట్రై చేస్తే దాంట్లో ఒకటి సక్సీడ్ అయితే చాలు, విల్ రీచ్ ప్లేసెస్. 99 ఫెయిల్ అయినా ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్ యూ హ్యావ్ టు కంటిన్యూ without losing patience, then you will see the success. తర్వాత తీసుకుంటే తర్వాత ఇంకో స్ట్రెస్ రీజన్ ఏంటంటే డూయింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా. మనకు సంబంధం లేని విషయాలు, మనం కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఆలోచించి చాలామంది చాలా బాధపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా వచ్చిన కోవిడ్ ఉంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి కోవిడ్ వల్ల ఏమైపోతుందో, ప్రపంచం మొత్తం ఏమైపోతుందో, అమెరికాలో ఎంతమందికి ఏమవుతుందో, ఆఫ్రికాలో ఎంతమందికి ఏమవుతుందో, ప్రపంచం గురించి ఆయన చాలా మదన పడుతూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మనం రెండు ఆలోచించుకోవాలి. యా కరెక్ట్, నిజమే, ఏమైపోతుందని భయం ఉంది, రైట్. బట్ కెన్ యూ కంట్రోల్? నువ్వేమన్నా చేయగలుగుతావా? నువ్వేమన్నా వ్యాక్సిన్ పట్టుకొచ్చేస్తావు రేపు? థింగ్స్ నీ కంట్రోల్లో లేనప్పుడు దాని గురించి నువ్వు బాధపడి మదనపడి రోజు ఏడుస్తూ అవసరమా? అవి పక్కన పెడితే అవసరం లేదనేది పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్, నేను ఈ విషయాన్ని కంట్రోల్ చేయగలనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జాబ్ లాస్ ఉంది. చాలామంది ఏంటంటే కోవిడ్ ఈ తర్వాత గొడవల వల్ల వీటి వల్ల జాబ్ పోతుంది అని భయం ఉంది, రైట్. రోజు పొద్దున్న లేసి జాబ్ పోతుందని భయపడే కంటే వీ హ్యావ్ టు ఆస్క్, ఈజ్ దేర్ సంథింగ్ విచ్ వీ కెన్ కంట్రోల్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ కంట్రోల్. ఎస్, ఏంటంటే మేబీ మనం కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని అప్ టు డేట్ ఉండడం, లేకపోతే నేను ఏం చేసినా సరే లాభం లేదు సార్, మా కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్మలేకపోతున్నారు, there are no consumers, so that whole division is gone, right? Layoff జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? డూ యూ హ్యావ్ 6 months ఎమర్జెన్సీ ఫండ్? 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే దిస్ 6 months ఈజ్ అ లాంగ్ టైమ్. 6 monthsలో మేబీ వీ విల్ షిఫ్ట్ గేర్స్ అండ్ గో టు ఎ డిఫరెంట్ ప్రొఫెషన్. వన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ అండ్ యూ కెన్ కంట్రోల్ ఇట్, గెట్ ప్రిపేర్డ్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. దాని గురించి ఆలోచిస్తూ ఓన్లీ ఆలోచించడానికే కాదు, వాటి దగ్గర అయిపోవద్దు. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన థింగ్స్ కంట్రోల్లో ఉంటే తప్పనిసరిగా మనం సాల్వ్ చేయగలుగుతాం. కొంతమంది ఉంటారు అసలు మనకు సంబంధం లేని విషయాల గురించి పాపం చాలా బాధపడుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు మనం ఏమీ చేయలేం. వాళ్ళు ఏంటంటే లైఫ్లో ఎప్పుడు ఏడుస్తూ ఉందామని బాధపడుతూ ఉందామని డిసైడ్ చేసేసుకున్నారు. ఇట్స్ లైక్ ఏంటంటే సార్ మొన్న ఆఫ్రికాలో దోమలు కుట్టి 10 మందికి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ చేరారంట సార్. ఏంటో సార్ అక్కడ నార్త్ కొరియాలో అల్లం బెల్లంలాగా తీయగా ఉందంట సార్, మనకి ఇండియాలో అలా ఉండదు, ఏంటో ఎలా ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. ఆయనకి ఇదే పని. సో రన్ అవే ఫ్రమ్ దోస్ పీపుల్.
ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ టాక్సిక్ పీపుల్. దే విల్ టేక్ యూ ఇన్ టు స్పైరల్స్ ఆఫ్ డిప్రెషన్లో పట్టుకెళ్తారు. సో రన్ అవే ఫ్రమ్ టాక్సిక్ పీపుల్, బీ విత్ పాజిటివ్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్, బర్న్అవుట్. బర్న్అవుట్ ఏంటంటే బాగా వర్క్ చేసేస్తున్నాం. సో నార్మల్గా ఏంటంటే బర్న్అవుట్, వెన్ యూ ఆర్ బర్న్డ్ అవుట్, రైట్, దెన్ యువర్ బాడీ విల్ టెల్ యూ. సో లిజన్ టు యువర్ బాడీ. హెడేక్స్ వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సడన్గా ఏంటంటే బాడీ ఈజ్ టెలింగ్ నో, ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్. టేక్ ఎ బ్రీత్, స్లీప్ వెల్. దేర్ ఈజ్ ఆల్వేస్ అనదర్ డే. Today is not the end of the world. So happy stress management. Do what you can do. Don't fear of failure. Just do it. Nothing happens. All the best. Have a good day.